ప్రొడ్యూసర్ చెప్పినట్టు చేయకపోతే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని పాయల్ రాజ్పూత్ ని బెదిరిస్తున్నారట. డెబ్యూ మూవీ RX-100 హిట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది పాయల్. తర్వాత చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ కావడంతో టట్టాబుట్ట సర్దుకుంటూ వెళ్ళిపోతుందని చాలా మంది అనుకున్నారు. తన కెరియర్ లో ఒక్క హిట్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి పిలిచి మరీ మంగళవారంలో ఛాన్స్ ని ఇచ్చాడు. సినిమా బ్రేక్ ఈవెన్ దాకా వెళ్ళినా హిట్ కాలేకపోయింది. కానీ పాయల్ యాక్టింగ్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అదే స్పీడ్ లో పాయల్ రాక్షస్ అనే సినిమాకి సైన్ చేసింది. అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్నా ఇంతవరకు తన రెమ్యునరేషన్ లో ₹1 కూడా ఇవ్వకుండా సినిమా ప్రమోషన్ కు పిలుస్తున్నారని, ప్రమోషన్ కు రాకపోతే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారట. ఒకళ్ళ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదుగుదామంటే ఎవరు మరి చూస్తూ ఉంటారో మీరే చెప్పండి. కల్కి మూవీ OTT స్ట్రీమింగ్ కోసం 2 కంపెనీలు సినిమాలో సగం అమౌంట్ ఇచ్చి రేట్స్లని సొంతం చేసుకున్నారట భయ్య. OTT నుంచి వచ్చిన అమౌంట్ తో టికెట్ రేట్లని ఇంకా పెంచడానికి అవసరం లేదని మూవీ మేకర్లు చెప్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అంత పెద్ద భారీ బడ్జెట్ రికవరీ అవ్వాలంటే టికెట్ రేట్లు పెంచుతారేమో అని చాలా మంది అనుకున్నారు భయ్య. అయితే నార్త్ సైడ్ నెట్ఫ్లిక్స్, సౌత్ సైడ్ అమెజాన్ ప్రైమ్ లు స్ట్రీమింగ్ చేస్తారట. ఈ 2 కంపెనీలు కలిసి ఏకంగా 400 కోట్లతో కల్కి మూవీ OTT స్ట్రీమింగ్ లని కొన్నారు. కల్కి మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరెవరు చూస్తారో ప్లీజ్ వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు మంజుబాయ్ మూవీ మేకర్ల మీద కోర్టు నుంచి నోటీసులు అయితే పంపించారట. మంజు మెల్బోయ్ సినిమాలో తన అనుమతి లేకుండా గుణాకేవ్ మూవీ ట్యూన్లని యూజ్ చేశారంటూ కోర్టులో కేసు వేశారు. ఇళయరాజా గారికి ఇలా నోటీసులు పంపించడం కొత్త ఏం కాదు. ఒకప్పుడు SP బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారి పర్మిషన్ లేకుండా స్టేజ్ మీద నా ట్యూన్లని పాడవద్దని వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.